వెల్కమ్ టు శాస్త్రి స్మయో. నా వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే తప్పనిసరిగా మీరు లైక్ చేయాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. దక్కేది దక్కక మానదు, దక్కనిది ఎన్నటికీ దక్కదు. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిలాసఫీ. అయితే రజనీకాంత్కి త్వరలో ఫలానా పదవి రాబోతోందంటూ సోషల్ మీడియాలో రెండు రకాలైన వాదనలు, ఎక్స్పెక్టేషన్స్ వైరల్ అవుతున్నాయి. అవి ఊహాగానాలైనా వాటిలో ఏది ఎంతవరకు నిజమవుతుందనేది ఇప్పుడు ప్రశ్న. దానికి సంబంధించిన విశ్లేషణ ఈ వీడియోలో. రజనీకాంత్ విషయంలో మొదటి అంశం వైరల్ అవుతున్న ఊహాగానం. రజనీకాంత్కి రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశం ఉందనే ఒక ఊహాగానం. అయితే ఇది వాస్తవానికి పూర్తిగా చాలా దూరంగా ఉన్న అంశం, నిజానికి చాలా దూరంగా ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకే రజనీకాంత్ రావాలని అనుకుంటే ఆయన ఎప్పుడో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యుండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏజ్లో రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ సీట్ని యాక్సెప్ట్ చేసి కేంద్ర మంత్రిగా అవుతారనేది 100% నిజానికి వాస్తవానికి దూరంగా ఉన్న అంశం. అది జస్ట్ గ్యాసిప్ మాత్రమే. ఇక రెండవ అంశం, రెండవ ఊహాగానం వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం, రాష్ట్రపతిగా రజనీకాంత్. ఇది ప్రస్తుతానికి ఒక ఊహాగానమే. ఎందుకంటే అధికారికంగా ఎవరూ దీని గురించి ప్రస్తుతం మాట్లాడలేదు. అయితే ఊహాగానమైన ఫ్యూచర్లో ఇది నిజమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి, ఎన్డీఏకి తమిళనాడు రాజకీయాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి, పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ సపోర్టుతో, విజయ్ అలయన్స్లో కాంగ్రెస్ 60 సంవత్సరాల తర్వాత తమిళనాడులో అధికారంలోకి వచ్చింది విజయ్ ద్వారా. సో విజయ్ తోటి స్నేహంగా ఉంటూ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో తన పూర్వ వైభవాన్ని సంపాదించాలనే చాలా దృఢ సంకల్పంతో, ఒక టార్గెట్తో కాంగ్రెస్ విజయ్ తోటి టైఅప్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 60 దశాబ్దం వరకు కాంగ్రెస్ తమిళనాడులో అధికారాన్ని అనుభవించింది. ఇప్పుడు విజయ్ సపోర్ట్తో తిరిగి ఆ గోల్డెన్ పీరియడ్ని కాంగ్రెస్ పొందాలని భావిస్తోంది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్లాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే రజనీకాంత్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం ఎన్డీఏ తరఫున. దీనికి తప్పనిసరిగా డిఎంకే, స్టాలిన్ సపోర్ట్ కూడా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎంకేకి కాంగ్రెస్కి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది. ఇండి కూటమి నుంచి డిఎంకే బయటకు వచ్చేసింది. ఎన్డీఏలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉందని మరొక పక్క ప్రచారం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎన్డీఏ డిక్లేర్ చేస్తే డిఎంకే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తుంది. రజనీకాంత్కి, స్టాలిన్కి కూడా స్నేహ సంబంధాలు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు డిఎంకేకి లోక్సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్నారు. సో ఇది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా రజనీకాంత్ని ప్రకటిస్తే చాలా ఉపయోగపడే, సపోర్ట్గా నిలబడే అవకాశం కూడా ఉంది డిఎంకే ఇటువంటి పరిస్థితుల్లో. అందుచేత బీజేపీ ఎస్ గురుమూర్తి అనే ఒక జాతీయవాదిని, ఆర్ఎస్ఎస్ భావజాలం గల వ్యక్తిని, ఈయన తమిళనాడులో పొలిటికల్ ఎనలిస్ట్ ప్లస్ చార్టెడ్ అకౌంటెంట్, ఈయన్ని ఒక మీడియేటర్గా పెట్టి రజనీకాంత్ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక ప్రచారం నడుస్తోంది. రజనీకాంత్ కూడా ఒక రాజ్యాంగానికి సంబంధించిన పదవిలో ఉండడానికి ఉత్సాహం చూపిస్తున్నారనే అంశం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. సో ఇదే నిజమైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా రజనీకాంత్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే అది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే అంశంగా మారుతుంది. ఎందుకంటే ద్రౌపది ముర్ము పదవీ కాలం 2027తో ముగుస్తుంది. 2027లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ద్రౌపది ముర్ముని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ట్రైబల్ బెల్ట్లో చాలా గణనీయంగా శక్తిగా మారింది. అనేక అసెంబ్లీ ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో దాని ప్రభావం కనిపించింది. ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రెసిడెంటల్ క్యాండిడేట్గా రజనీకాంత్ని డిక్లేర్ చేస్తే దాని ప్రభావం భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. దాని తర్వాత అన్నామలై లాంటి ఒక
పవర్ఫుల్ లీడర్ని బీజేపీ అధ్యక్షుడిగా నియమించి భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మరింత బలపడే అవకాశం ఉంది. అటు విజయ్ని ఇటు కాంగ్రెస్ పార్టీని చెక్ పెట్టే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా ఫ్యూచర్లో ఎన్డీఏ అభ్యర్థిగా రజనీకాంత్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నిలబెట్టే అవకాశం ఉంది. దానికి డిఎంకే సపోర్ట్ కూడా ఉంటుందనే ప్రచారం ప్రస్తుతం ఒక ఊహాగానంగా ఉన్నా అది నిజమయ్యే అవకాశం తప్పనిసరిగా ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సో మీరు కూడా రజనీకాంత్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎన్డీఏ నిలబెడుతుందా? రజనీకాంత్ రాష్ట్రపతిగా అవుతారా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.